హలో మ్యామ్. చెప్పమ్మా. యూట్రస్ క్యాన్సర్ వచ్చే ముందు హెచ్చరికగా ఒక 7 సంకేతాలు చెప్తారా? ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఒకరోజు నేను లేసేసి నేను క్యాన్సర్ అయిపోతాను అనదు. మనకి హెచ్చరిక సంకేతాలు బాగా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చిన్న పిల్లలు 13, 14 ఏళ్ల పదులు 7 ఏళ్ళకి 5 ఏళ్ళకి పెద్ద మనిషి అయినప్పుడు అదొక సైన్. ఎర్లీ మెనార్కీ. సెకండ్ లేట్ మెనోపాజ్ అంటే చాలా సంవత్సరాలు వీళ్ళు బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు కూడా దట్ ఈజ్ వన్ దిస్ థింగ్. సో ఫస్ట్ ఈజ్ ఎర్లీ మెనోపాజ్, సెకండ్ ఈజ్ లేట్ మెనోపాజ్. థర్డ్ ఇన్ఫర్టిలిటీ. ఎవరికైతే మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ 3 నెలలకు ఒకసారి బ్లీడింగ్ అయ్యి చాలా రోజులు బ్లీడింగ్ అవుతుంది, వీళ్ళకి పీసీఓఎస్ ఉంటుందో వీళ్ళకి అది థర్డ్. ఇది ఫోర్త్ వన్ అంటే ఊబకాయము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్లస్ మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, ప్లస్ మనం తినే ఆహారంలో ఎక్కువగా ఈస్ట్రోజన్ అంటే ఈ కెంటకీ చికెన్స్ అంటే నాకు కంపెనీ పేరు చెప్పకూడదు, ఈ మనం బయట వాడే చికెన్ ఏదైతే అడల్ట్రేటెడ్ చికెన్ ఉంటుందో, అడల్ట్రేటెడ్ మిల్క్ తాగుతామో ఇలాంటివన్నీ చేసేటప్పుడు కూడా మనకి ఇదే. దెన్ ఫిఫ్త్ వుడ్ బి దట్ బీపీ, షుగరు ప్లస్ ఊబకాయం ఈ 3 కాంబినేషన్ ఉన్న వాళ్ళలో మనకి రక్తస్రావం ఇర్రెగ్యులర్గా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది అంటే ఇది ఒక హెచ్చరిక. ఇవి కాకుండా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వటము, అసలు కంట్రోల్ అవ్వకపోవటము, హార్మోన్స్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వకపోవటము, ఇలాంటివి అధిక రక్తస్రావము, ఇర్రెగ్యులర్ రక్తస్రావం ఒక హెచ్చరిక. దెన్ నెక్స్ట్ థింగ్ విల్ బీ దట్ లాస్ట్ అండ్ సెవెంత్ వన్ వుడ్ బి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. డెఫినెట్లీ అది సర్వైకల్ క్యాన్సర్కి ఎక్కువగా ఉన్నా కూడా ఈవెన్ గర్భాశయ దీనికి కూడా మనము ఇది చూసుకోవాలి. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఒకటి. సో రక్తస్రావం ఆగిపోయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత రక్తస్రావం అయినా కూడా అది 7th పాయింట్ ఫర్ ద యూట్రైన్ క్యాన్సర్. బట్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ విల్ బి మోర్ ఆఫ్ ఎ వార్నింగ్ సైన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. ఇందాక మీరు మెనోపాజ్ లేట్గా వచ్చినా కూడా ఇది ఒక సైన్ అన్నారు. కరెక్ట్ ఏ ఏజ్లో వస్తుంది మ్యామ్ రెగ్యులర్గా? మెనోపాజ్ ఏజ్ మారిపోతూ ఉంటుందమ్మా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా పొల్యూషన్ వీటన్నిటి వల్ల. ఫస్ట్లో 52 ఉండేది, కానీ పొల్యూషన్ వల్ల వాటికి 48కి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ యావరేజ్ మెనోపాజ్ ఈజ్ 46.2. ఓకే. సో తగ్గుతూ ఉంది. సో మనం కొంచెం లీవరేజ్ ఇస్తాం. మనం ఎప్పుడు కూడా అగైన్ ఇందాక చెప్పారు జెనెటిక్స్ అడుగుతాం, మీ అమ్మగారిలో ఎప్పటి వరకు ఆగిందమ్మా. సో 50, 52 వరకు కూడా వరియమ్మ. 52 తర్వాత కూడా కంటిన్యూ అవుతున్న బ్లీడింగ్ అంటే డెఫినెట్గా ఒక పాప్స్మియర్, ఒక డిఎన్సీ చేసి చూస్తాం ఎందుకు ఇంత బ్లీడింగ్ అవుతున్నారు. 54, 55 వరకు బ్లీడింగ్ అయిందంటే మా ఫ్యామిలీలో అంతేనండి అని నెగ్లెక్ట్ చేయకుండా ఈ రోజుల్లో అంతరికి తగ్గిన టైంలో మీకు ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్.